హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ సంబంధించిన మన ఫాదర్ నేమ్ రాంగ్ ఉంటే ఏ విధంగా చేంజ్ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మనకి ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఇచ్చారు కదా, దాంట్లో ఫాదర్ నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పిఎఫ్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ హోమ్ అని చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన యూఏఎన్ నెంబరు, అలాగే దాని తాలూకు పాస్వర్డ్, అలాగే క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవ్విన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 1 టైం పాస్వర్డ్ అని దగ్గర ఎంటర్ చేసి మీకు కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ హోమ్ పేజీ ఇక్కడ చూడండి, పైన మేనేజ్ అని ఉంది చూసారా, రెడ్ మార్క్ చేసి ఉంచాను. దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జాయింట్ డిక్లరేషన్ చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజీ ఇక్కడ చూడండి, సెలెక్ట్ మెంబర్ ఐడి ఉంది చూసారా, ఇక్కడ మీ తాలూకా మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మెంబర్ ఐడిలో మీ తండ్రి పేరు అనేది మార్చబోతున్నారు అనుకుంటున్నారు, ఆ తాలూకు మెంబర్ ఐడిని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ ఉన్న చూడండి, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి కిందన డౌన్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకి ఏమవుతుందంటే గెట్ డీటెయిల్స్, మనం ఏ డీటెయిల్స్ మారుస్తామో ఆ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, తర్వాత డాక్యుమెంట్స్ మన ఆ ప్రూఫ్స్, ఆ తండ్రి పేరు తగ్గట్టు ప్రూఫ్స్ మన దగ్గర ఏమున్నాయో ఆ ప్రూఫ్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే రివ్యూ, మనం అప్లోడ్ చేసిన ప్రొఫైల్ కానీ, అప్లోడ్ డీటెయిల్స్ కానీ, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కానీ రివ్యూ చేసుకోమంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదు. మనం అప్లోడ్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన ఆధార్ నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏటి మారుదాం అనుకుంటున్నాం, ఈ వీడియోలో మనం ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి చూడండి, ఫాదర్ మదర్ నేమ్ ఉంది చూసారా, అక్కడ చూడండి ఫాదర్ నేమ్ చేంజ్ చేస్తాను నేను. రాము ఉంది కదా, రాము బదులు మనకి వేరే పేరు కావాలి. కాబట్టి ఇక్కడ పెన్సిల్ మార్క్ గుర్తుంది చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎడిట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ వస్తుంది అన్నమాట. అక్కడ మనం ఎడిట్ చేసి వేరే పేరు పెట్టిన చూడండి, రమణని పెట్టిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం అప్లోడ్ డీటెయిల్స్ ఇస్తాము. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్, సెకండ్ వన్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మన యొక్క డాక్యుమెంట్స్ ఫాదర్ సంబంధించిన మన నేమ్ కిందన మన ఫాదర్ నేమ్ దగ్గర మన నేమ్ కూడా ఉండాలి. అలాగైతే మన పేరు మన అకౌంట్లో సంబంధించిన ఫాదర్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి మన నేమ్ కూడా ఉండాలి. ఆ 2 నేమ్లు ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అవి ఇవ్వండి. రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఆధార్ కార్డు అడగదు నాకు తెలిసి, ఆధార్ కార్డు లేదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అటువంటి ఏమి ఉంటాయి కదా, అటువంటివి చూసుకోండి. ఇక్కడ ఉంటాయి ఏ ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అని దగ్గర డాక్యుమెంట్ నెంబర్ 1 ఉంది చూసారా, అక్కడ సెలెక్ట్ అయిన చూడండి. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, పిఈడిఎస్, ఫోటో కార్డు, మీకు ఇక్కడ కనిపించిన దాంట్లోనే ఏది ఉన్నా సరే మీరు దానిపై అప్లోడ్ చేసుకోండి. దాని తాలూకు అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా క్రిందకు వస్తే ఇంకా ఉన్నాయి చూడండి, చాలా ఇచ్చారు. పాస్పోర్ట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏవైనా ఇక్కడ కనిపిస్తున్నా మీకు ఏది అనుకూలంగా ఉంటే
ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పేజీ దానిపై క్లిక్ చేయండి. మీరు ఏదనుకుంటున్నారో దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా నేను బర్త్డే సర్టిఫికేట్ అనుకున్నాను. బర్త్డే సర్టిఫికేట్ పైన క్లిక్ చేశాను. మన బర్త్డే సర్టిఫికేట్ ఎక్కడ ఉందో అక్కడ చూస్ ఫైల్ ఉంది చూసారా, దానిపై క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి వెళ్తుంది. మనం ఫస్ట్ ఆ డాక్యుమెంట్ని పీడిఎఫ్ రూపంలో పెట్టుకోవాలి. పీడిఎఫ్ రూపంలో పెట్టుకుంటేనే ఇక్కడ అప్లోడ్ అవుతుంది, లేకపోతే అప్లోడ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా తెలుసుకోండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్ని పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేసి ఉంచుకోండి. పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి ఉంచుకుంటేనే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ రేషన్ కార్డ్. దాంట్లో నా పేరు ఫాదర్ నేమ్ 2 ఉంటాయి కాబట్టి అది అప్లోడ్ చేస్తుంది. 2 డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ అని చూడండి. ఇక్కడ అప్లోడ్ పై క్లిక్ చేస్తే మీకు 1 టైం పాస్వర్డ్ వస్తుంది. దానికన్నా ముందు మీరు చూడండి, అప్డేట్ డీటెయిల్స్ ఇస్తాము, డాక్యుమెంట్స్ ఇస్తాము. 3 థర్డ్ స్టెప్ రివ్యూ చేసుకోమంటుంది. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏ ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకుంటారా అని అడుగుతుంది. క్రిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా కనిపిస్తే ఇక్కడ చూడండి, యూ ఆల్ అప్డేట్ డాక్యుమెంట్స్ అని చూసి దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ఇచ్చిన డాక్యుమెంట్ ఏమైంది 2 డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా, ఆ 2 చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒకసారి అవి చూడాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ చూసారా, దానిపై క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. మనం ఇచ్చింది చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటి మార్క్ ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్రిందికి స్క్రోల్ చేస్తే 2 చెక్ బాక్స్ ఉంటాయి. మన నేము, మన మెంబర్ ఐడి, ఏ నెంబర్ ఐడిలో అయితే మార్చబోతున్నా ఆ మెంబర్ ఐడి, ఆధార్ నెంబరు, మన కాంటాక్ట్ అదే కంపెనీ నేము అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత 2 చెక్ బాక్స్లో క్లిక్ చేసి గెట్ ఓటీపీ ఉంది చూడండి, దానిపై క్లిక్ చేయండి. చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 1 టైం పాస్వర్డ్ అని చూసారా, అక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది చూసారా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఈ విధంగా నాకు ఓటీపీని ఎంటర్ చేశాను, మొబైల్ నెంబర్కి ఓటీపీని క్యాప్చా ఎంటర్ చేశాను, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే మీకు సక్సెస్ఫుల్ అని పైన చూపిస్తుంది. ఇక్కడ పైన సక్సెస్ఫుల్ చూపిస్తుంది, కిందనే మనకి అప్డేట్ డీటెయిల్స్ రిక్వెస్ట్ పెట్టాం కదా, అది ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తుంది చూడండి. తర్వాత మీరు ఇది చెక్ చేసుకోవచ్చు, అప్రూవల్ అయ్యిందా లేదు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు మెంబర్ ఐడి కనిపిస్తుంది, మీ కంపెనీ నేమ్ కనిపిస్తుంది, ఫాదర్ నేమా మదర్ నేమా ఏది ఇచ్చేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పెండింగ్ ఎంప్లాయర్, ఇది ఫస్ట్ మీ ఎంప్లాయర్కి వెళ్తుంది. ఎంప్లాయర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క మీకు అనుకూలంగా ఉంటే తొందరగా ఓకే చేస్తారు. ఒకసారి మీ ఎంప్లాయర్ని రిక్వెస్ట్ చేయండి, నేను అప్డేట్ పెట్టాను, ఇలాగ మా ఫాదర్ నేమ్ కొంచెం అప్రూవల్ చేయండి అంటే తొందరగా అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేయగానే ఈ ఫైల్ అనేది మన పిఎఫ్ ఆఫీస్కి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఓకే చేస్తారు. మన డీటెయిల్స్ ఎడిట్ ఇచ్చామంది కరెక్ట్గా ఉన్నాయి లేదా అన్నీ చూసి వాళ్ళు ఓకే చేస్తారన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయవలసింది. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం అప్రూవల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలండి, ఏ విధంగా చెక్ చేసుకోవాలండి చూపిస్తుంది. హోమ్ పేజీకి వచ్చింది, హోమ్ పేజీని క్లిక్ చేస్తే హోమ్ పేజీకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మేనేజ్ పై క్లిక్ చేయండి. మేనేజ్ పై క్లిక్ చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. అందరూ వీడియోస్ చూస్తుంటారు కానీ లైక్ మాత్రం చేయలేదు. ఫస్ట్ లైక్ చేయండి, అలాగే వీడియోకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.